రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. 100 సార్లు ఆలోచించి అడుగు వేసే నాయకుడు ఇప్పుడు ఆఘమేఘాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదులపై వాడే చట్టాన్ని సోషల్ మీడియా అల్లరిమోకలపై ప్రయోగిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. మిత్రుడి కోసం తన పాత పద్ధతిని పక్కనబెట్టి సరికొత్తగా ఉక్కుపాదం మోపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి అయ్యాక చూపిస్తున్న వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో సోషల్ మీడియా దాడులను పెద్దగా పట్టించుకొని ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం పూర్తిగా రూట్ మార్చాడు. తన మిత్రుడిపై, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి భరతం పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించడంతో తన పాత నాన్సుడి ధోరణికి స్వస్తి పలికి పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. యూట్యూబర్ రావణ్ లాంటి వాళ్లపై ఏకంగా ఉపా చట్టం ప్రయోగించడం చూస్తే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు ఉన్న పవర్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మిత్రుడిని కాపాడుకోవటానికి బాబు తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో ఎలాంటి రిజల్ట్ ఇస్తాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద సస్పెన్షన్గా మారింది. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తన సహచర మిత్రుడు పవన్ కళ్యాణ్కి జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానకరమైనటువంటి పోస్టులపై అయితే మాత్రం ఏకంగా ఉగ్రవాదులపై పెట్టేటటువంటి ఉపా చట్టాన్ని ప్రయోగించడం అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే చూసుకున్నట్టయితే సోషల్ మీడియా అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వీరందరిపైన కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తి స్థాయి వారిపైన ఏదైతే అంటే జరుగుతున్న పరిణామాలన్నిటినీ బేస్ చేసుకొని వారందరిపైన అబ్జర్వేషన్ అనేది మరింతగా పెరిగిందని చెప్పాలి. అయితే దీంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబానికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని అసభ్యకర పోస్టులతో పాటు ఏదైతే అసభ్యకరమైన మాటలు సంబంధించిన దానిపైన పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే ఆయనతో పాటు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఎక్కడికక్కడ కంప్లైంట్లు ఇస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే రావణ్ ఎవరైతే ఉన్నారో రావణ్ ఇటీవల కాలంలో ఆయన కుటుంబానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అసభ్యకరంగా మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ హ్యాష్ ట్యాగులు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అల్లరి మూకల మొత్తం మీద కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పని జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పని ఈ డీజీపీకి ఇప్పటికే ఆదేశాలు అందాయి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, అసలు ఎవరి మీద పెడుతున్నారు అనే దానిపైన పూర్తి అవగాహనను పెంపొందించుకుంటూ పూర్తి స్థాయిలో వీరందరిపైన తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రావణ్ ఇతని పైన ఏదైతే అంటే ఉగ్రవాదుల మీద వ్యవహరించే ఊపా చట్టం ఏదైతే ఉందో దాన్ని మరింతగా తీసుకొచ్చి దాన్ని మరింతగా క్షేత్రస్థాయిలో ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపైన ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మరింతగా కూడా ఉధృతం కాబోతుంది అనేది అయితే మనకి స్పష్టమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అనవసరంగా ప్రజల్లో అలజడి సృష్టించడం, దాంతోపాటు ప్రజలను కొంత భయాందోళనకు గందరగోళానికి సృష్టించడం, ప్యానిక్ విషయాలన్నిటినీ కూడా సోషల్ మీడియా వేదికగా తీసుకువచ్చి అక్కడ కొంత గందరగోళ పరిస్థితిని ఏర్పడేలాగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే వారందరిపైన కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని అటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఈ అల్లరిమూకలు చేస్తున్న వ్యవహారంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు దీనిపైన తన మిత్రుడైన పవన్ కళ్యాణ్ను కాపాడే నేపథ్యంలో అయితే ఏదైతే జరుగుతున్న పరిణామాలన్నిటినీ బేస్ చేసుకొని ఊపా చట్టం ఎప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఏదైనా ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు పూర్తి స్థాయి విచారించడం, ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారించడం, లేదంటే వారికి నోటీసులు ఇచ్చి పంపించడం ఇలాంటిది జరుగుతుంది. కానీ ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసమే ప్రత్యేకంగా ఈ ఊపా చట్టాన్ని ఏదైతే ఉగ్రవాదుల మీద విధించే చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఎవరైతే దీన్ని క్రియేట్ చేస్తున్నారో వారందరిపైన కూడా ఇలాంటి చట్టం మరికొంతలో తీసుకురావాలని చెప్పని కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ కేసు వ్యవహారం ఇది ఒక్కటేనే కాదు, ఎవరైతే పొలిటీషియన్స్ అధికార కూటమి పార్టీలో ఎవరైతే ఉన్నారో నాయకులందరిపైన కూడా పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్నారనేది ప్రస్తుతం ఉన్న ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ఏదైతే ఉపా చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మరింతగా పెంపొందించి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే మరోసారి ఇలాంటి ఘటనలు కనుక సోషల్ మీడియాలో కనుక
మరోసారి ఏదైతే పునరావృతం కనుక అయ్యుంటే ఖచ్చితంగా వారిపైన ఇలాంటి చర్యలు చేపడతామని చెప్పని ఇప్పటికే ఒక స్పష్టమైన డైరెక్షన్ కూడా డీజీపీకి ఇవ్వడం జరిగింది. దానిపైన నేపథ్యంలోనే లాండ్ ఆర్డర్ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయి ఈ కంట్రోల్ను తీసుకురావాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. మరోసారి ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటు కూటమి నేతలపైన కానీ అసభ్యకర పోస్టులు కానీ దాంతోపాటు ఏదైతే ప్యానిక్ విషయాలను జరుగుతున్నప్పుడు దానిపైన కూడా ఎలాంటి ప్యానిక్ జరిగేలాగా అక్కడ మత విద్వేషాలు కానీ కుల విద్వేషాలు కానీ స్థానిక విద్వేషాలను రెచ్చగొట్టేలాగా కనుక ఎవరైనా ప్రవర్తిస్తే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.